చూడండి, మీరందరూ చాలా కేర్ఫుల్గా ఆడాలి. మీరే చూస్తారు కదా మేడం. పల్లవి, ఇంకా అమ్మాయి రాలేదా? ఇంకా రాలేదమ్మా. ఇంకా ఎందుకు రాలేదో కూడా అర్థం కావట్లేదు. అదేంటి, ఇందాక ఫోన్ చేస్తే బయలుదేరాను అని చెప్పింది అన్నావు కదా. అవును, నేనే చేశాను, నాతో చెప్పింది. మరి ఇంకా రాకపోవడం ఏంటి? ఒకవేళ దారిలో ఏదైనా ప్రాబ్లం అయిందేమో అమ్మా. సరే, ఒకసారి తనకు ఫోన్ చేయి. ఏమైంది పల్లవి? తన ఫోన్ కలవట్లేదమ్మా. కాసేపట్లో మన కాలేజీ తరపున లీడర్ ఎవరనేది నిర్ణయించడం కోసం మన కాలేజీ చైర్పర్సన్ అయిన సుమలత మేడం ఏర్పాటు చేసిన ఈ కబడ్డీ పోటీలు ప్రారంభం కాబోతున్నాయి. పీటీ గారు, ప్రారంభించండి. ముందుగా అక్షిత టీం రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు పల్లవి అన్న టీం. పెద్దమ్మా, అనౌన్స్మెంట్ కూడా చేసేస్తున్నారు. ఇప్పుడు ఎలాగా? ముందైతే అందరూ అక్కడికి వెళ్ళండి, తర్వాత సంగతి చూద్దాం. వెళ్ళి. రెండు టీములు పోటీకి సిద్ధమా? అవును, మీ టీంలో 6గురే ఉన్నారేంటి? అంటే ఒక అమ్మాయి ఇంకా రాలేదు సార్, కాసేపట్లో వచ్చేస్తుంది. టీంలో పూర్తిగా టీమే లేకుండా పోటీలో ఎలా ఉంటారు? అది రూల్ కి విరుద్ధం కదా. కాస్త టైం ఇస్తే తను వస్తుంది. ఎంత టైం ఇమ్మంటావు? మీ బస్తీలో ఎంతమంది ఉంటే అంతమందితో ఆడేసే గల్లీ కబడ్డీ కాదు. ఇక్కడంతా రూల్ ప్రకారమే జరుగుతుంది. టైం అంటే టైమే. మేడం, అది కాదు మేడం, రావాల్సిన అమ్మాయి లాస్ట్ మినిట్లో రాలేకపోయింది. తను రాలేదన్న విషయం మాకిప్పటి వరకు తెలియలేదు. అయితే ఆ ప్లేస్లో నువ్వు దిగు. ఆంటీ, వాళ్ళ టీంలో మెంబర్స్ లేరు కాబట్టి వాళ్ళని ఓడిపోయినట్టుగానే డిక్లేర్ చేసి విన్నర్ గా మమ్మల్ని అనౌన్స్ చేయండి. అక్షిత, అలా చేయడం తప్పు అక్షిత. అంటే మనం గెలవాలని లేదా నీకు? గెలవాలి, కానీ దీన్ని గెలుపనరు. అది కాదు మేడం, వాళ్ళ టీంలో రావాల్సిన నెంబరు సడన్గా హ్యాండ్ ఇచ్చారంటున్నారు కదా. కాస్త టైం ఇస్తే ఈ లోపల వాళ్ళు ఇంకో నెంబర్ని సెట్ చేసుకుంటారు కదా. ఓకే, ఈ పోటీ జరగడం ఇంపార్టెంట్. ఇందులో యూనియన్ లీడర్ ఎవరనేది తేలడం కూడా ఇంపార్టెంట్. గెలిచిన వారికి ఈ బహుమతితో పాటు యూనియన్ లీడర్గా అగ్రిమెంట్ చేసుకోవడం జరుగుతుంది. మీకోసం రూల్స్ని బ్రేక్ చేసి ఎక్స్ట్రా టైం ఇవ్వడం అన్నది జరగదు.
మనం నిర్ణయించుకున్న టైం ప్రకారం ఇంకా 5 నిమిషాలు టైం ఉంది కాబట్టి ఈ లోపల మీరు మీ టీంలో ఆడడానికి ఎవరొస్తారో తెచ్చుకోవచ్చు. ఓకే మేడం. గీత, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళడుగు, నేను వీళ్ళ దగ్గరికి వెళ్ళడుగుతాను. వెళ్ళి ఎవరైనా రావచ్చు కదా ఆడడానికి. నువ్వు ఆడతావా? నువ్వు ఆడతావా? నువ్వు ఆడతావా? హే సుమా, నువ్వు రావచ్చు కదా. అమ్మ నా వల్ల కాదు. అన్న, నువ్వనే రా. సారీ పల్లవి.